మరి ఆ అద్భుతాలు దేవుని యొక్క ప్రభావానికి రుజువులుగా ఉంటాయి. ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలన్నీ కూడా కీర్తనల గ్రంథం అంతటా రాయబడింది. ముఖ్యంగా ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులు బయటికి రావడం, మరి అది శాశ్వతంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అద్భుతం. విమోచన అనేది మరి అక్కడ మనకి కనిపిస్తా ఉంటది. అందుకని దేవుడు మరి పస్కా పండుగను ఆచరించమని చెప్తా ఉన్నాడు. పస్కా పండుగని ఆచరించమని చెప్తాడు. ఎందుకు అంటే ఆయన చేసినటువంటి అద్భుతాలు మనిషికి మర్చిపోయేటువంటి గొప్ప శక్తి ఉంది కనుక ఆ అద్భుతాలు మర్చిపోకూడదని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మరి పస్కా పండుగలో ఇశ్రాయేలు తమ విడుదల గురించి జ్ఞాపకం చేసుకుంటారు. మరి అంతేకాకుండా దానికి సాదృశ్యంగా ఉన్నటువంటి విషయాలు మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకి చేసినటువంటి విమోచన మనం మర్చిపోకుండా మరి మనం బలని సమీపిస్తాం. ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అందుకని ఆయన అంటాడు కదా, మీరు బలను సమీపించినప్పుడల్లా నా యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి అనే మాటలు మరి మరి బల్ల వర్తమానంలో మనకి వినిపిస్తా ఉంటాయి. సో అద్భుతాలని జ్ఞాపకం చేసుకోవాలి. మన పాపాన్ని మరి వేరొక మరి మహిమ కలిగినటువంటి వ్యక్తి మోయడం, మనల్ని శిక్ష నుండి తప్పించడం, మనల్ని విమోచించడం, మనకి రక్షణ అనుగ్రహించడం, ఇవన్నీ కూడా చాలా అద్భుత కార్యాలు. మరి నిజమే, అన్ని అద్భుతాల్లో కల్లా అత్యద్భుతమైనటువంటి విషయం ఏంటంటే దేవుడు మన పట్ల కృప చూపించినటువంటి శిలువ కార్యం. దీన్ని మించింది ఈ ప్రపంచంలో మరి ఏది కూడా లేదు. మరి మనకు అనుగ్రహించినటువంటి ఆ రక్షణ ఎంత విలువైందో, ఎంత అద్భుతమైందో మనం గమనించినప్పుడు మరి దేవుడు మన కోసం ఏం చేశాడో మనం గ్రహిస్తాం. మరి మన దృష్టిని ఆ కార్యం మీద, దేవుని యొక్క కార్యం మీద నిలిపినప్పుడు మరి కల్వరి కార్యం దేవుని యొక్క ప్రేమ యొక్క ఎత్తును, లోతును మనకు తెలియజేస్తా ఉంటది. నిజమే, నోరు తెరుచుకుని మింగటానికి సిద్ధంగా ఉన్నటువంటి పాతాళం నుంచి మరి ఆ పాతాళం యొక్క లోతును మనం కొలవగలిగితే మరి దేవుని యొక్క ప్రేమని, లేకపోతే దేవుని యొక్క కృపను కూడా మనం కొలవగలుగుతాం. నిజమే, పరలోకపు ఎత్తును కొలిచే సాధనం మన దగ్గర లేదు, పాతాళపు లోతును కొలిచే సాధనం కూడా మన దగ్గర లేదు. కానీ దేవుని కృపను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా కూడా మన హృదయాలు మరి ఎంతో కృతజ్ఞతతో నిండాలి, ఆరాధనతో నిండాలి. ఆయన చేసిన దాని యొక్క విలువను గ్రహించడం గురించి కూడా చెప్పినప్పుడు ఇంకొక మాట రాస్తా ఉన్నాడు 5వ వచనంలో. ఆయన నమ్మకత్వాన్ని మనం గ్రహించాలి. ఆయన నమ్మకమైన వాడు, ఆధారపడదగిన వాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఆయన మరి ఆయన చూసినప్పుడు మరి 5వ వచనం మొదటి భాగం చూస్తే తన ఎందుకు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆహారం అనే మాటకి మరి టోఫెస్ అని వాడతారు, టోరెఫ్ అని వాడతారంట. అదేంటంటే సింహం తినేటువంటి ఆహారం అని అర్థం అంట. నిజమే, దేవుడు అడవిలో ఉన్నటువంటి సింహానికి కూడా ఆహారం ఇస్తాడు. మరి ఇశ్రాయేలుని కూడా అడవిలో నడిపించాడు. మరి విత్తు కాలాన్ని, కోత కాలాన్ని, సంవత్సరం వెంబడి సంవత్సరం మనకి నమ్మకంగా దయచేసే దేవుడు ఆయన. అంటే మనకి ఆహారాన్ని సమకూర్చేటువంటి దేవుడు. అంతేకాకుండా మరి 2వ పార్ట్లో కనుక మనం చూస్తే 5వ వచనము, ఆయన నిత్యం తన నిబంధనలు జ్ఞాపకం చేసుకొని. మరి ఈ మాటలు మరి దేవుడు అబ్రహాంతో చెప్పినటువంటి గొప్ప నిబంధనలు, ఆ నిబంధన నెరవేరుస్తా వస్తా ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలుని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి వాగ్దాన దేశానికి తీసుకొచ్చి వారిని స్థిరపరచడమే ఆ నిబంధన నెరవేర్చేటువంటి విషయాలని గుర్తు చేస్తా ఉన్నాయి. నిబంధనను స్థిరపరిచినటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాయి. 6వ వచనంలో చూస్తే ఆయన తన ప్రజలకు అన్ని జనుల స్వాస్థ్యం అప్పగించి ఉన్నాడు, తన క్రియల మహత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఇది కానాన్ దేశాన్ని జయించడానికి గుర్తున్నటువంటి మాట. కనానీయులు తన దేశం మీద గల హక్కుని పోగొట్టుకున్నారు. మరి వారి యొక్క పద్ధతులు కనుక గమనిస్తే మరి శరీరాన్ని అతి హీనంగా శరీరేచ్ఛలకు అప్పగించినటువంటి జనాంగం. దానివల్ల వారి హృదయాలు చెడిపోయి అక్కడ ఉన్నటువంటి కనానీయ సమాజం అంతా కూడా కుళ్ళిపోయింది. మరి అందుకని దేవుడు వారిని నాశనం చేసి ఆ దేశాన్ని ఇశ్రాయేలులకి అప్పగించాడు.
మరి కనాను జయించడంలో దేవుని యొక్క అద్భుతమైన శక్తి మనం అక్కడ చూస్తాం. ఐగుప్తులో ఏం జరిగిందో అప్పటికే కనానీయులకు తెలిసి, అంటే వీళ్ళు నడుచుకుంటా వస్తున్నటువంటి విషయం 40 సంవత్సరాలు నడిచారు. ఆ విషయాలన్నీ కనానీయులకు తెలిసినప్పుడు మరి వాళ్ళ యొక్క గుండెలు అలసిపోయినాయి. మరి యెహోషువ యెహోషువ యొర్దాను దాటించి ఎరుకో గోడల్ని మరి ఎరుకో గోడలు కూలిపోయినాయి వారి ముందు. ఆ తర్వాత హాయిలో మరి వాళ్ళు హాయి, గిబియా ఈ 2 దేశాలను జయించారు. తర్వాత ఈ 2 బలమైనటువంటి కనాన్ రాజ్యాలు ఏకమయ్యి మరి ఇశ్రాయేలుని అడ్డుకోవాలనుకున్నాయి గాని, దక్షిణం నుంచి ఉత్తరం నుంచి వచ్చినటువంటి రాజులు యెహోషువకి సహాయం చేశారు. మరి ఆ ఆ తర్వాత యెహోషువ యొక్క విజయాలని ఎవరూ అడ్డుకోలేకపోయారు. దేవుడు తన చాచిన చేతితో మరి వాగ్దానాన్ని ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ఉంటూ వారికి వాగ్దాన దేశాన్ని మరి ఇశ్రాయేల్ ప్రజలకు అప్పగించాడు. ఇశ్రాయేల్ ప్రజలు మరి కనాన్ దేశంలోనికి ప్రవేశించారు యెహోషువ నాయకత్వంలో. ఎన్నో గొప్ప యుద్ధాలు చేసి ఎన్నో గొప్ప జయాలను పొంది మరి ప్రవేశించినట్లుగా మనం చూస్తాం. అయితే దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యాన్ని నిలుపుకోవటం విషయంలో కనుక మనం గమనిస్తే ఇశ్రాయేలీయులు మరి విఫలమయ్యారు. మరి ఎన్నో విషయాల్లో వారు పడిపోయారు. ఎన్నో విషయాలు దేవునికి ఇష్టం లేని వాటిలోకి ప్రవేశించారు. అని చేసినటువంటి పనులన్నీ మర్చిపోయారు. కృతజ్ఞులు అయ్యారు. కృతజ్ఞత లేని వారయ్యారు. అన్ని జనులు చేసిన పాపాలే ఇశ్రాయేలు కూడా చేశారు. ఏ పాపాల నిమిత్తం కనానీయుల్ని దేవుడు అసహించుకుని వెళ్ళగొట్టి మరి ఆ దేశాన్ని మరి ఇశ్రాయేలుకు అప్పచెప్పారో ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోయి అటువంటి పాపాలని మరలే ఇశ్రాయేలు కూడా చేశారు. నిజంగానే ఆ పాపాల ఫలితంగా యోధ బబులోను చెరలోకి వెళ్ళిపోయింది. మరి అక్కడ ఉన్నటువంటి దేవాలయం పడగొట్టబడింది. యెరూషలేము కాల్చివేయబడింది, కూల్చివేయబడింది. మరి చూసినట్లయితే తమ ముందు సాగిలపడి వాగ్దాన భూమిని తమ ముందు ఉన్నటువంటి వాగ్దాన భూమిని ఇశ్రాయేలీయులు మరి తమ స్వాస్థ్యంగా ఉంచుకోలేకపోయారు. కనానీయుల్ని నాశనం చేయడానికి బదులు వారితో రాజీ పడిపోయారు. వారిని ఉండనిచ్చారు. అలాగే వాళ్ళు విషపు మొక్కలను ఉండనిచ్చారు. దాని ఫలితంగా దాని చెరలోకి వెళ్ళిపోయారు. నిజమే, ఉండనివ్వటం, దేవుడు నాశనం చేయమన్న వాటిని ఉండనివ్వటం వలన ఎంతగా మరి వారు అనుభవించాల్సి వచ్చిందో మనకు అర్థమవుతుంది. నిజమే, మన జీవితంలో కూడా దేవుడు నాశనం చేయమన్నటువంటి శరీర క్రియల్ని నాశనం చేయకుండా కొన్నిటి విషయంలో మనం ఏం పర్వాలేదులే అన్నట్లుగా ఉండిపోతాం. దానివల్లనే నష్టము, నాశనము మన జీవితాల్లో కూడా వస్తుంది. మరి సౌలు రాజు కూడా అమాలేకుల్లో కొన్ని శ్రేష్టమైన వాటిని ఉండనిచ్చినందువల్లనే దేవుడు కోపించి మరి నా చిత్తానుసారమైన వేరొకరిని నేను కనుగొన్నాను అని దావీదు గురించి మరి దేవుడు మాట్లాడాడు. అంటే అవి చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి. ఏమవుతుందిలే, ఏముందలే, తప్పు ఏముందలే అన్నట్లుగానే కనిపిస్తాయి. కానీ ఆయన అంటాడు మాట వినటం శ్రేష్టం అంటాడు. మరి నిజమే, మాట వినటం శ్రేష్టమైంది అనే విషయాన్ని మనం ఎన్నో ఉదాహరణల ద్వారా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మరి మనం చూసినప్పుడు దేవుని యొక్క మాట వినడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి వీళ్ళు కూడా మరి ఆ నాశనం చేయమన్నటువంటి కనానీయులు నాశనం చేయకుండా కొంతమందిని వచ్చి మరి నిజమే వారి మధ్యలో విషపు మొక్కలు నాటుకున్నారు. ఆ విషపు మొక్కలే వారికి రేపొద్దున ఉరైనాయి. మరి నిజంగానే క్రీస్తు వారి కల్వరిలో మన శత్రువులందరినీ కూడా ఓడించారు ఆయన. మరి స్తుతి ఆరాధన ద్వారా మనం క్రీస్తులో ఉన్నటువంటి ఆశీర్వాదాలని స్వాస్థ్యంగా పొందుతాం. సో దేవుణ్ణి స్తుతించడం ద్వారా ఆయన ఇచ్చినటువంటి దాన్ని స్వాస్థ్యంగా పొందుతాం. ఈ దినాల్లో స్వాస్థ్యంగా పొందేది ఏంటి అంటే ఆయన స్తుతించడం, ఆరాధించడం ద్వారానే మనం పొందుతాం. తర్వాత చూస్తే కనుక మరి 7 నుంచి 10 వరకు చూస్తే
దేవునిలో ఉన్నవన్నీ పొందుకోవటానికి జ్ఞానము మనకు అవసరం. మరి జ్ఞానంతో మనం స్పందించటం అనేది మనకు చాలా చాలా అవసరం. సో ఆ జ్ఞానాన్ని గురించి ఈ వచనాలు మనకు మాట్లాడుతూ ఉంటాయి. మరి చూస్తే 7-9 వరకు కనుక మనం చూస్తే దేవుని కొరకైనటువంటి అవసరత, అంటే దేవుడు నాకు కావాలి అనే అవసరతని కీర్తనకారుడు మరి ఎరిగాడు. తన దృష్టిని ఆయన మీద పెట్టుకున్నాడు. సో ఆయన కార్యాలు నమ్మకమైనవని సృష్టి తెలియజేస్తుందని కీర్తనకారుడు మనకు చెప్తా ఉన్నాడు. అంటే ఆయన నమ్మకత్వం మనం సృష్టిలో చూస్తాం. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి, అవి శాశ్వతంగా స్థాపించబడి ఉన్నవి. దేవుని విశ్వాసత ఆయన ఆజ్ఞల్లోనూ నిబంధనల్లోనూ రుజువు చేయబడతా ఉన్నాయి. మరి ఆయన యొక్క విషయాలు చూసినప్పుడు సత్యము, న్యాయము, మరి ఆయన విశ్వాస్యత అన్నిట్లో, ఆయన ఆజ్ఞల్లో, ఆయన నిబంధనల్లో అన్నిట్లో ఉంది. ఎందుకంటే ఆయన యొక్క స్వభావ లక్షణాలు ఏంటి అని మనం గమనిస్తే, దేవుని యొక్క స్వభావ లక్షణం ఆయన సత్యమై ఉన్నాడు, ఆయన న్యాయమై ఉన్నాడు, ఆయన నీతి అయి ఉన్నాడు. మరి మరో మాటలు చెప్పాలంటే దేవుడు సమస్తం చేయగలిగినటువంటి అధికారం కలిగిన వాడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన దేవుడు. మరి కనాను హెబ్రీలకి ఇవ్వటంలో అది వివరించబడింది, మనకి రుజువు చేయబడింది. మరి తను చెప్పినటువంటి మాటలు నెరవేర్చే స్వభావం కలిగినటువంటి దేవుడు ఆయన. కనాను దేశాన్ని వారి సంతతికి ఇస్తానని ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేశాడు. ఆయన స్వభావం, లేకపోతే ఆయన మాట ఆయన స్వభావం వల్లే నమ్మదగింది. ఆయన మాట నమ్మదగింది. అబ్రహాం దినాల్లో కనాన్లో నివసిస్తున్న ప్రజల పట్ల కూడా ఆయన న్యాయంగానే ఉన్నాడు. అమోరీల అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదు కనుక అని దేవుడు తను చేసిన వాగ్దానం నెరవేర్చడానికి ఆలస్యం అవుతున్నటువంటి కారణాన్ని అబ్రహాంకి వివరిస్తూ ఉంటాడు. కనానీయులు వారి దేశం నుంచి వెళ్ళగొట్టడానికి వారి కారణాలు వారు చేసినటువంటి పాపాలే. ఈవెన్ అదే సూత్రం మరి ఇశ్రాయేలీయుల మీద కూడా ఉంది. దేవుణ్ణి విసిగించి వారి ఇష్టమైనటువంటి రీతిలో జీవనం చేస్తా ఉన్నప్పుడు దేవుడు వారిని కూడా వెళ్ళగొట్టాడు. బందీలుగా వెళ్ళిపోయారు బబులోనికి. దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు న్యాయవంతుడు, నీతివంతుడు, ఆయన సత్యవంతుడు. మరి ఆయన మరి పాపాన్ని సహించలేనటువంటి వాడు. కాబట్టి మరి తన సొంత ప్రజలైనటువంటి హెబ్రీలకు కూడా అదే శిక్షణ ఆయన విధించినట్లుగా యూదా జనాంగానికి కూడా మరి బబులోనికి చెరగా కొనిపోబడినట్లుగా మనం చూస్తాం. ఆయన నామము ఆయన యొక్క పనులకి రుజువుగా ఉంది. అందుకని ఆయన అన్నాడు, ఆయన తన ప్రజలకు విమోచన కలగజేయవాడు, తన నిబంధనను ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించేవాడు. ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది. నిజమే, దేవుని నామం పరిశుద్ధమైనది, భయంకరమైంది. ఆయన నిబంధన వెనకాల ఆయన నామం ఉంటది. మరి తన నామాన్ని ఆయన ఎప్పుడు కూడా అగౌరవపరచడు. తన నామాన్ని గౌరవించుకునే దేవుడు ఆయన. ఒక వ్యక్తి జీవితాన్ని కూడా మనం చూస్తే కనుక ఆ వ్యక్తి జీవితంలో మరి విలువైంది ఏంటి అంటే మంచి పేరు. మనందరం కూడా మంచి పేరు కలిగి ఉండటానికి కష్టపడతా ఉంటాం. దేవుడు తన నామం విషయంలో ఎక్కడా కూడా రాజీ పడ్డాడు. అందువల్లనే యేసు అనే నామాన్ని, ఆ నామాన్ని ఆయన మనకి అనుగ్రహించి ఇప్పుడున్నటువంటి జీవితంలోనూ రాబోయే జీవితంలో కూడా మనం పొందబోయే ఆశీర్వాదాలన్నిటినీ హామీగా నిలుస్తాం. కాబట్టి మరి మనం మరి దేవుని యొక్క నామం ఎంత ఉన్నతమైందో, ఎంత విలువైందో, ఎంత గొప్పదో ఆ విషయాన్ని మనం గ్రహించి మరి ఆయనే సొంతగా ఆయన నామాన్ని గౌరవించుకునే దేవుడు. కాబట్టి మనం ఇంకెంత గౌరవించాలి ఆయన నామాన్ని మనం ఆలోచించుకోవాలి. తర్వాత చివరిగా చూసినట్లయితే 10వ వచనంలో
ఆయన కొరకు మనం ఎలా స్పందించాలి అనే దాని గురించి కీర్తనకారుడు చెప్తున్నాడు. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందో కీర్తనకారుడు చెప్తున్నాడు. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. మరి ఆ పాత నిబంధన కాలంలో హెబ్రీ ప్రజల యొక్క జ్ఞానానికి మూలం దేవుడే. దేవుని యందు భయాన్ని విడిచిపెట్టమంటే దేవుని యందు భయాన్ని కలిగి ఉండటం, మరి మనకి జ్ఞానం ఇస్తా ఉంటే దేవుని యందు భయాన్ని విడిచిపెట్టడం, పరలోక సంబంధమైన జ్ఞానాన్ని వదిలి ఈ భూలోక సంబంధమైనటువంటి కల్పించబడినటువంటి విషయాలకి మనం మరి ద్వారం తెరవడమే, డోర్ ఓపెన్ చేస్తున్నాం అన్నమాట. జ్ఞానం ఎందుకు అవసరం అని మనం చూస్తే గనక ఆయన శాసనములను అనుసరించి మంచి వివేకం పొందడానికి అవసరం. నిజమే, ఆయన అనుగ్రహించే జ్ఞానం మన జీవితాల్లో లేకపోతే కనుక మనం మరి ఆయన మాటను వినలేము, ఆయన మాటను అనుసరించలేము. మరి నిత్యము ఉండే స్థితిని మనకి జ్ఞానం దయచేస్తుంది. అందుకనే దేవుని వద్ద నుంచి వచ్చే ఆ జ్ఞానాన్ని మనం అడగాలి, పొందుకోవాలి, అంతేకాకుండా దానికి స్పందించాలి. అప్పుడే మనం దేవుని యొక్క జ్ఞానానికి స్పందిస్తా ఉంటే మనకి దేవుడు మరి జ్ఞానం అనుగ్రహిస్తా ఉంటే మరింత దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. నిజమే, ఇవన్నీ కూడా మన హృదయంలో మనం భద్రపరుచుకున్నప్పుడు ఆయన్ని స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం. ఎందుకు అంటే ఆయన యందు భయభక్తులు నిలపడం ద్వారా ఆయన మనకు జ్ఞానం ఇచ్చే దేవుడు, మరి స్వాస్థ్యాన్ని అనుగ్రహించే దేవుడు, మన పట్ల నమ్మకమైనటువంటి దేవుడు, నమ్మకమైనటువంటి నిబంధన చేసే దేవుడు, క్రీస్తు ప్రభువుని మనకి మరి అనుగ్రహించినటువంటి దేవుడు, అన్నిటికంటే వెలైనటువంటి బహుమానాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు. కాబట్టి మరి ఆయన వద్దకు వచ్చినప్పుడు, ఆయన యందలి భయభక్తులు నిలిపినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన తన ప్రజలకు విమోచన కలగజేయవాడు అని మరి నిజమే, అనేకమైన ట్రాప్స్ లో మనం పడకుండా అపూజింపదగినటువంటి నామాన్ని, పరిశుద్ధమైన నామాన్ని మనం నిత్యము మరి ఆరాధించే వరంగా మనం ఉన్నప్పుడు మనకు గొప్ప విమోచన దయచేస్తాడు. ఈ లోకంలో ఉన్నటువంటి మోసపూరితమైన విషయాల నుంచి అవనివ్వండి, ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాల నుంచి ఆయన మనకి గొప్ప విమోచన దయచేసేటువంటి దేవుడు. కాబట్టి మరి మనం దేవుని యందు దృష్టి నిలుపుదాం, ఆయన యందు భయభక్తులు కలిగి ఉందాం, ఆయన వద్ద నుండి జ్ఞానమును సంపాదించుకుందాం. ఆ జ్ఞానం చేత మరి మన యొక్క ఆత్మీయమైనటువంటి ఆసక్తిని కొనసాగించుదాం. ఆయన ఎంత భయభక్తులు కలిగి ఉండటం ద్వారా ఆయన మనకి జ్ఞానాన్ని అనుగ్రహించే దేవుడు అని మనం ఎదుగుతా ఉన్నాం. కాబట్టి ఆయన వైపు తిరిగి ఆయన ఆరాధిద్దాం. దేవుడు ఆరాధనలకు పాత్రుడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకి ఇచ్చినటువంటి విమోచనను జ్ఞాపకం చేస్తున్నాం. ఎట్లాగైతే పాత నిబంధనల ప్రజలు పస్కాన్ని జ్ఞాపకం చేసుకుని పండుగను ఆచరించారు, ఆ విధంగానే మనం ప్రతిసారి బల వద్దకు వచ్చేటప్పుడు ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన చేసినటువంటి విమోచన కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విధంగా జ్ఞాపకం చేసుకొని మరి ప్రభుని ఆరాధిద్దాం. దేవుడు ఈ వాక్య భాగాలను మన అందరి హృదయాల్లో ఉంచి నడిపించి జీవించిన కాక